హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మగ్గ డిజైన్స్ చూపిస్తానండి. చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, అక్క మీరు చీర కూడా చూపించండి, చీరలో ఎలా ఉందో తెలియదు కదా, చీరకి ఎలా డిజైన్ చేస్తారనేది తెలియట్లేదు, అందుకని చీర కూడా చూపించండి అని అడుగుతున్నారు. అందుకే అండి చీర కూడా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది అయితే మామూలు చినియా సిల్క్ అండి, చినియా పట్టు చాలా బాగుంటుంది. చూడండి, ఈ చీరకి మనం ఇలా డిజైన్ చేసాము. ఎందుకంటే మొత్తం లీవ్సేనండి, గమనించండి, శారీ అంతా లీవ్స్గా ఉంది కదా, అందుకే మనం సింపుల్గా అలా చిన్న క్రాస్ లైన్స్ లాగా వేసాము. ఇది హ్యాండ్ కూడా క్రాస్ లైన్స్ తోటి వేసాము, చిన్న లీవ్స్ నాట్ వర్క్ తోటి చేయించాను. చూస్తున్నారు కదా, ఇలా సిల్వరు గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసామండి. మన శారీలో సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి. ఇది వేసుకోవడం, ఇది చూడండి, హ్యాండ్స్ కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి కూడా చాలా సన్నగా అనిపిస్తాయి క్రాస్ లైన్స్. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇలా అనిపిస్తుంది. హ్యాండ్ కూడా ఆల్ ఓవర్ లాగా అనిపిస్తుంది, కాస్ట్ తక్కువలో అయిపోతుందండి. ఇది బ్యాక్ ఇలా వస్తుంది, బ్యాక్ రౌండ్ నెక్ అండి, బ్యాక్ కూడా కట్ వర్కే వచ్చింది. హ్యాండ్ చూస్తున్నారు కదా, హ్యాండ్ కట్ వర్క్ అండి, ఇది బ్యాక్ కూడా కట్ వర్క్ చేసాం. ఇవి హ్యాంగింగ్స్ వచ్చి ఇప్పుడు మళ్ళీ మగ్గం మీద చేయిస్తున్నారు కదండి, అందుకని ఇది కస్టమరు, ఇదైతే మొగ్గ మాత్రం కస్టమైజ్డ్ అండి. ఇవి మొగ్గ కస్టమర్స్ అడిగారని చేయించాము, ఎందుకంటే ఇవి ఎక్స్ట్రా కాస్ట్ పడతాయి, అందుకనే మనం ఇవి కస్టమర్ అడిగితేనే చేయిస్తామండి. లేదు అంటే ఎందుకు ఇంత కాస్ట్ వద్దు అనేసి వదిలేస్తారు. చూస్తున్నారు కదా, ఇలా అండి. ఇది శారీలో బ్లౌజ్ కాదండి, ఇది విడిగా మనం పట్టు క్లాత్ తెచ్చి వర్క్ చేసాము. ఎందుకంటే శారీలో బ్లౌజ్ పిగిలిపోతుంది, అందుకని విడిగా జాస్మిన్ పట్టు తెచ్చి వర్క్ చేసాము. చూస్తున్నారు కదా, ఇది ఇంకొక శారీ, ఇది పట్టు చీరండి. అయితే దీనికి కూడా బ్లౌజ్ మనము విడిగా పట్టు క్లాత్ తెచ్చి వర్క్ చేసాము. ఇది జాస్మిన్ పట్టు, ఇది కూడా అయితే రా సిల్క్ కన్నా జాస్మిన్ పట్టు మీద కూడా వర్క్ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చూడండి ఒక్కసారి, ఇది నెక్ షేప్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది ఇది నెక్ షేపు. చూస్తున్నారు కదా, ఇదండి నెక్ షేపు. ఓకేనా, ఇది కూడా హ్యాండ్స్ చూడండి, ఇది హ్యాండ్స్ లైన్స్లో బంచ్ వేసాము. అంతకుముందు ఏంటంటే మిర్రర్ వర్క్ డిజైన్ కూడా ఇదే స్టైల్లో చేసామండి, నేను అది కూడా యూట్యూబ్లో పెట్టాను. దీంట్లో మిడిల్లో మిర్రర్స్ పెట్టి కూడా చేసాం. ఇది కూడా నాట్ వర్కే, చాలా బాగుందండి ఇది డిజైను. అంతా క్రాస్ లైన్స్ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది క్రాస్ లైన్స్, మధ్యలో బంచ్ అట్లా ఉంటుంది. ఇది ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ అండి. ఓకేనా, ఇది కూడా మనకి శారీలో బ్లౌజ్ కాదండి, విడిగా పట్టు క్లాత్ తెచ్చే చేసాము. కానీ మీరు మగ్గం చేసేటప్పుడు ఒకటి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే శారీలో బ్లౌజ్ కన్నా చీరల బ్లౌజ్ కన్నా కానీ మనకి మామూలుగా అయితే విడిగా వేరే పట్టు క్లాత్ తీసుకొని వర్క్ చేసుకోవడమే బాగుంటుంది. ఇది ఇంకా చాలా బాగుందండి, డిజైన్ ట్రెండింగ్ ఉంది, చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఎందుకో ఇది ఎమ్మింగ్లు కూడా కాలేదు. చూస్తున్నారు కదా, ఇది నెక్ లోడింగ్ చూడండి ఒక్కసారి, ఇది పార్ట్ నెక్ లోడింగ్ చూడండి, మొత్తం జర్దోసితో చేయించాము. అయితే ఇది ఓల్డ్ శారీ మీద బ్లౌజ్ అండి, అందుకే ఇది ఓల్డ్ శారీ మీద బ్లౌజ్. చీర కలర్ థ్రెడ్ యూజ్ చేయకుండా ఓన్లీ జర్దోసి వర్క్ మాత్రమే చేసామండి. ఎందుకంటే సిల్వర్ గోల్డ్ రెండు యూజ్ చేసాం. ఇప్పుడు శారీస్ అన్నిటికీ గోల్డ్ సిల్వర్ వస్తున్నాయి కదా, సిల్వర్ స్ప్రింగ్ ఎక్కువ ఉంటుంది, అందుకనే మనం గోల్డ్ సిల్వర్ యూజ్ చేసి ఓన్లీ స్ప్రింగ్ వర్కే చేసాము. మీకు ఇది ఈ రెడ్ కలర్ బ్లౌజ్ దేనికన్నా మ్యాచ్ అయ్యిద్ది అనుకుంటే సేమ్ వేరే చీరకు కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేయలేదు కదా మనం, అందుకనేసి మనం రెడ్ కలర్ మీద పింక్ కలర్ మీద కూడా ఇలా వేసుకోవడం వల్ల కూడా ఇంకో బెనిఫిట్ ఉంటుంది, మీరు ఏ చీర మీదకైనా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవి కూడా మగ్గం హ్యాంగింగ్స్ చేయించాము చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.